మెదక్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చిన్నశంకరంపేట్ మండలం సురారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. మ్యాథ్స్, సైన్స్ భాషలలో వారి స్థాయిని అంచనా వేసి పలు గణిత సమస్యలను పరిష్కరించారు. ఏ సబ్జెక్టును ఏ విధంగా చదవాలో స్పష్టంగా వివరించారు. పరీక్షల సమయంలో సమయపాలన ఎంతో కీలకమని చెప్పారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా విద్యార్థులను పాఠశాలకు హాజరయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇంటి వద్ద కూడా సాధన కొనసాగించేలా తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలో 100% ఉత్తీర్ణత సాధించిన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రత్యేక తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. గుణాత్మక అభ్యాస ప్రమాణాలు పెంపొందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక 5 మార్క్స్ వరకు పెంచుకున్నాం. సో దీంట్లో 10 మార్క్స్ వరకు పెంచుకున్నాం. మ్యాథ్స్ లో నేను బాగా స్ట్రాంగ్ ఉంటాను. సో దీంట్లో 100 రావాలి, ఒక మార్క్ కూడా పోనీ జరుగుతుంది. సో అట్లా మీరు ఒక యాక్షన్ ప్లాన్ రాసుకోవాలా, దానికి తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి. చూడు सिलिकॉन एसआई फास्फोरस की सल्फर एस क्लोरीन सीएल आर्गन लेयर पोटेशियम के कैल्शियम सीएस कैडमियम एससी टाइटेनियम टीआई बेरिलियम बी क्रोमियम सीआर मैंगनीज एमएल आयरन एफई कोबाल्ट सीओ निकेल एनए कॉपर सीयू जिंक जेड टेबल చేయలేదా ఫైండ్ ద మార్క్స్ ఆఫ్ ఎంజిఓ ఎవరు చేయలేదా? ఎవరు ఈ ప్రాబ్లం ఫిఫ్త్ క్వశ్చన్ చేయలేదు? ఎవరు ట్రై కూడా చేయలేదా? మరి ఒకసారి ట్రై చేయండి. ఎవరు అందరు అర్జునుడు వీళ్ళందరూ కూడా పోయేసి ఆ బాణాలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అర్జునుడికి ఏం కనిపిస్తుంది? లేదు ఎవరు టీచర్ అందరినీ కూడా ద్రోణాచార్య అందరిని తీసుకొని పోతారు. తీసుకొని పోయి కౌరవులు, పాండవులు వీళ్ళందరూ కూడా పోతారు. సో వాళ్ళ 50 మార్క్స్ వస్తాయి అంటున్నారు, 40 వచ్చింది. ఎందుకు ఏం మిస్టేక్ చేయలేదు? నేను మ్యాథ్స్లో 80 వస్తాయి అంటున్నా, 60 వచ్చింది. ఎందుకు ఏం మిస్టేక్ చేయలేదు? నేను ఏం చాప్టర్స్ అయిపోలేదు, ఇంకొకటి మంచి చదివితే బాగుండేది. సో నెక్స్ట్ టైం మీరు ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయినప్పుడు కానీ వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఏవైతే మిస్టేక్స్ చేస్తారో ఇప్పుడు అవి చేయకుండా ప్రిపేర్ అవ్వాలి. మనం ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా మనిషి ఏమైతుందంటే ఆయన మొత్తం కూడా ఎఫిషియెంట్గా తయారు చేసుకుంటారు. సో ఆయన లోపాలు ఏంటో తెలుసుకొని వాటిని అంతా కూడా రెక్టిఫై చేసుకుంటా ఇంకొక మంచి మనిషిలాగా తయారవుతుంది. ఎఫిషియెంట్ పర్సన్ లాగా ఇయర్ బై ఇయర్ అంతే కదా. ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చా? చేయలేము. అంటే ఏం చేయాలి? మనం 24 hours లోపలనే చదవాలి. చదవాలంటే మ్యాక్సిమం ఏం చేయాలి? సో ఉన్న టైంని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఫుల్గా యూటిలైజ్ చేయాలంటే మనం నార్మల్ టైమ్స్లో చేసే టైంపాస్ లెక్కలు అవన్నీ ఏం చేయాలి? తగ్గించద్దు, తీసేయాలి ఇంకా మొత్తం. సో ఇప్పుడు మనకి తగ్గించేది దీంట్లో లేము. మనం 10th మనం స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా చెప్తారు. సో అవి కూడా యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకొని మంచి మార్క్స్ వచ్చేటట్టు ఎన్ష్యూర్ చేసుకోండి. ఎవరు కూడా డుమ్మాలు కొట్టదు. మీరు మంచిగా 100% అందరూ వస్తున్నారు, చాలా సంతోషం. సో ఎవరు కూడా డుమ్మాలు కొట్టకండి. ప్లస్ అదేవిధంగా మీ ఎఫర్ట్స్ 100% పెట్టండి. ఎఫర్ట్స్ ఎప్పుడన్నా కానీ మనం 100% పెట్టాలి. సో రిజల్ట్ మన చేతిలో ఉండదు. సో రిజల్ట్ మీ ఎగ్జామినర్ ఎవరైతే కరెక్షన్ చేస్తారో వాళ్ళు ఒక్కొక్కసారి మంచిగా చేస్తారో ఒక్కొక్కసారి మంచి కూర్చొ చేయరు. సో వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యి ఉంటుంది. సో రిజల్ట్ మన చేతిలో ఉండదు. కాబట్టి మన చేతిలో ఉండేది ఏంటి? ప్రయత్నం ఒకటి మన చేతిలో ఉంటుంది, ఎఫర్ట్స్ ఒకటి మన చేతిలో ఉంటుంది. ప్రయత్నం ఒకటే మన చేతిలో ఉంది, అంతే కదా. రిజల్ట్ మీ చేతిలో ఉందా? మీరే కరెక్షన్ చేస్తారా? అప్పుడు మనం ఎందుకు బాధపడాలి? దాని గురించి చెప్పి ఆలోచించరు. మీరు ఈ సబ్జెక్ట్లో ఇంటితో రావాలా, సో దాని తగ్గట్టుగా నా ప్రిపరేషన్ ఇట్లా ఉండాలని చెప్పి మంచి ప్రిపేర్ కాదు. రిజల్ట్ గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇదేమంది మీ మొత్తం కెరీర్లో చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ స్టెప్.
సో ఇది ఎక్కినాక నెక్స్ట్ మీరు మళ్ళీ ఇంటర్మీడియట్, మళ్ళీ తర్వాత డిగ్రీ, మళ్ళీ తర్వాత ఏదైనా గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఏదంటే దాని ఇంటర్వ్యూ. సో అట్లా ఎన్నో స్టెప్స్ మీరు ఎక్కుంటూ వెళ్ళాలి. ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. సో దీంట్లో కరెక్టా? సో ఇప్పుడు మీకు ఇక్కడ 1 అయిపోయినాక 1 వేసిన తర్వాత మీరు ఏం చేసిండ్రు? 1B రాసిండ్రా? రాయలేదు. సరే, సెకండ్ హాస్పిటల్ వెళ్ళిపోయారు. 2A 2P6 రాసిండ్రు. తర్వాత మీరు 2D రాసిండ్రా? రాయలేదు. సో 2 సెకండ్ హాస్పిటల్ ఓన్లీ ఎస్పీనే కంప్లీట్ అయిపోగానే నెక్స్ట్ థర్డ్ హాస్పిటల్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ 3A 3P6 రాసిండ్రు. 3లో D ఉందా? ఉంటుందా ఉండదా? చెప్పండి ఉంటుందా? సో మళ్ళీ 3లో D ఉన్నప్పుడు 3S 3P6 తర్వాత 4D2 రాకుండా 4S2 ఎందుకు వచ్చింది? 3D2 రాకుండా 4 ఎందుకు ఫిల్ అయింది? ఇప్పుడు 3లో D ఉంది కదా, D ఉన్నప్పుడు మరి 3D1 3D2 కాకుండా డైరెక్ట్ 4S2 ఎందుకు వచ్చింది? ఏం తప్పు రాదు. 3D అయిపోయినాక 4S వస్తుంది, 3D రావాలి. ఏ వాల్యూస్ తక్కువ ఉంది? 3D 4S ఏ వాల్యూ తక్కువ ఉంది? ఏ వాల్యూ తక్కువ ఉంటే ముందు వస్తుంది. వాటిల్లో ఒక వాల్యూ తక్కువ ఉంటుందని చెప్పింది. ఏం వాల్యూ అది? ఇప్పుడు టూ ఆర్బిట్స్ కంపేర్ చేసినప్పుడు ఒక వాల్యూ తీసుకుని కంపేర్ చేస్తామని చెప్పి ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తాం మనం. ఏంటి ఆ వాల్యూస్?